హాయ్ అండి. ఆరోగ్యంగా జీవించడానికి మంజులా న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం. వేసవికాలం వచ్చేసిందండి. వాతావరణంలో వచ్చే మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వేసవి తాపానికి విలవిల్లాడిపోతున్నాం. అయితే ఈ కూల్ డ్రింకులు, శీతల పానీయాలకు బదులుగా వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం కొబ్బరి బోండాలు, చెరుకు రసం, పళ్ళ రసాలు, మజ్జిగ లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తే మంచిది. వడదెబ్బ తగలకుండా శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు ఇవి చాలా అవసరం. ముఖ్యంగా చవకగా ఈజీగా లభించే మజ్జిగ తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, అది ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. పాలలోని కెసిన్ అనే ప్రోటీన్తో లాక్టోబాసిల్లస్ జరిపే చర్య వలన పాలు పెరుగుగా మారుతాయి. ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా పాలల్లో తీయదనాన్ని ఎసిడిక్గా మారుస్తుంది. ఈ లాక్టోబాసిల్లస్ యూరినరీ ట్రాక్ట్లో ఉంటుంది. అలాగే కడుపులో ఉండి ఆహారాన్ని విడగొట్టి జీర్ణాన్ని పెంచుతుంది. 19వ శతాబ్దంలోనే ఈ బ్యాక్టీరియాను ఒక టాబ్లెట్గా వాడటం మొదలైంది. పాలు ఇలా తీయగా ఉండి అవి పుల్లగా మారితే జీర్ణంతో పాటు కడుపులో అరుగుదల పెరిగి మంచి గుణాన్ని చిన్న ప్రేగులు తీసుకునేలా చేస్తుంది. దాంతో అవి శోషణం చెంది శరీరం వ్యర్థాన్ని ప్రేగుల్లోకి తోసేస్తుంది. ఆ వ్యర్థాల నుండి పోషక విలువలు పోగా ఉన్న నీటిని గట్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. దీనినే మనం మలం అంటాం. ఈ మజ్జిగను బటర్ మిల్క్ అంటాం కదా. వేసవి వచ్చేసరికి ఇది కాస్త బెటర్ మిల్క్గా మారుతుంది. అదెలాగంటే మజ్జిగ తాగే వారికి ఏ వ్యాధులు కలగవని, వచ్చిన వ్యాధులు తగ్గి కూడా అవి తిరిగి తలెత్తకుండా ఉంటాయని, చర్మ రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గిపోతాయి, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని ఆయుర్వేదం చెప్తుంది. మరి ఈ మజ్జిగ తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. మజ్జిగ తాగటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అధిక దాహం తీరుతుంది, అంతేకాకుండా వడదెబ్బ తగలకుండా చూస్తుంది. జీలకర్ర, ధనియాలు, అవిసె గింజలు, సైంధవ లవణం మెత్తగా పొడి చేసుకొని మజ్జిగలో కలుపుకొని తాగితే మంచిది. ఇలా తయారు చేసుకున్న మజ్జిగను లంచ్తో లేదా మధ్యాహ్నం 3-4 గంటల సమయంలో తాగటం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకోవటం వల్ల దాహార్తి తీరుతుంది. గ్లాసు మజ్జిగలో చిటికెడు శొంఠి, చిటికెడు సైంధవ లవణం కలుపుకొని తాగితే వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది. మజ్జిగలో ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం, పచ్చిమిర్చి ముక్కలు చేసి సేవించడం వల్ల కూడా దాహార్తి తీరటమే కాకుండా శక్తి కూడా చేకూరుతుంది. వేసవి వేడికి తిన్న ఆహారం అరగక ఒక్కోసారి వాంతులు అవుతుంటాయి. అలాంటప్పుడు చిటికెడు జాజికాయ పొడిని మజ్జిగలో కలుపుకొని సేవించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మజ్జిగలో విటమిన్ B12, పొటాషియము, ఫాస్ఫరస్, కాల్షియం ఉంటాయి. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం కనుక వేసవిలో కూల్ డ్రింక్స్ కంటే ఆరోగ్యంగా ఉండేందుకు రోజు 2 గ్లాసుల మజ్జిగను తీసుకుంటే చాలా మంచిది. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటిని 100 గ్రాముల చొప్పున దేనికది మెత్తగా దంచి పెట్టుకొని సీసాలో భద్రపరచుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు 1 గ్లాసు మజ్జిగలో 1 చెంచా మోతాదులో దీన్ని కలుపుకొని తాగటం వల్ల వడదెబ్బ కొట్టదు, పేగులకు బలాన్ని ఇస్తుంది, జీర్ణకోశ వ్యాధులన్నింటికి ఇది మేలు చేస్తుంది, వేసవిలో కలిగే జలుబును నివారిస్తుంది. సాధ్యమైనంత వరకు మజ్జిగని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండటం ఉత్తమం. ఇలా పెట్టడం వల్ల దాంట్లో ఉండే బ్యాక్టీరియా నిరర్ధకం అవుతుంది. అదేవిధంగా ప్యాక్ చేసిన మజ్జిగ బదులుగా అప్పటికప్పుడు తయారు చేసుకున్న తాజా మజ్జిగ తాగటం ప్రయోజనకరం. బయటకు వెళ్ళినప్పుడు శీతల పానీయాలకు బదులుగా 1 గ్లాసు మజ్జిగ తాకి వెళ్ళటం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మరి మజ్జిగను ఎలాంటి సమయాలలో తీసుకోవద్దని చూసినట్లయితే చాలామంది మజ్జిగలో ఉప్పు వేసుకొని తాగుతారు. కానీ ఆయుర్వేదం ప్రకారం మజ్జిగలో ఉప్పు వేసుకొని తాగటం వల్ల శరీరంలో కఫము, పిత్తం సమస్యలు పెరుగుతాయి. చల్లని వాతావరణంలో మజ్జిగ తాగటం వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాత్రిపూట మజ్జిగ తాగటం వల్ల కొందరికి కఫం సమస్యలు వస్తాయి. అజీర్తి సమస్యలతో బాధపడేవారు మజ్జిగను పరిమితంగా తీసుకోవాలి. మరి మజ్జిగను ఎలా తీసుకోవాలని చూసినట్లయితే మజ్జిగను నేరుగా తాగవచ్చు లేదా అన్నంతో కలిపి కూడా తినవచ్చు. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, మిరియాల పొడి, అల్లం కలిపి తాగటం వల్ల ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయి. మరి మజ్జిగను ఎలాంటి సమయంలో తీసుకోవాలని చూసినట్లయితే భోజనం తర్వాత మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది కాబట్టి భోజనం తర్వాత మజ్జిగను తాగటం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. వేసవి కాలంలో మజ్జిగ తాగటం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో మజ్జిగ తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి నిద్రపోయే ముందు మజ్జిగ తాగటం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది. మజ్జిగ రోజు తాగటం వల్ల అనేక రకాల ప్రయోజనాలు లభిస్తూ ఉంటాయి. మజ్జిగలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చర్మం, జుట్టుకు చాలా మంచిది. మజ్జిగ చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో ఇది శరీరాన్ని చల్లబరచడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మజ్జిగలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. తక్షణ శక్తిని అందిస్తుంది. రోగనిరోధక వ్యవస్థని పెంచుతుంది. మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మజ్జిగలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. మరీ పుల్లటి మజ్జిగ తాగటం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు పెరుగుతాయి. కీళ్ళ నొప్పులు ఉన్న వారికి, జలుబు, దగ్గు, శ్లేష్మ స్వభావం ఉన్న వాళ్ళు ఈ మజ్జిగను తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మిగతా హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.